Namaste, my dear imperfectly perfect people. Welcome to Varlu Vlogs. సో మీ thumbnail లో చూసినట్టే దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ రీసెట్ ఆఫ్ 2025 అనమాట. సో జనరలీ మనం న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు గోల్స్ పెట్టుకుందామా, ఎప్పుడు మనల్ని మనం బెటర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత న్యూ ఇయర్ రాగానే ఒక 3 days or 4 days ఏదో వెకేషన్లోనో హాలిడేస్లోనో అయిపోతుంది. మళ్ళీ చేద్దామని నెక్స్ట్ మండే కోసం, నెక్స్ట్ మండే కోసం, నెక్స్ట్ మంత్ కోసం అలా పోస్ట్పోన్ చేసుకుంటూనే ఉంటాము. సో అట్లీస్ట్ మెజారిటీ పీపుల్ అలాగే చేస్తారు. ఇఫ్ యు ఆర్ వన్ అమాంగ్ దోస్ పీపుల్ ఎవరైతే గోల్ సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళ బెస్ట్ ఇచ్చి వాళ్ళ గోల్ని అచీవ్ చేస్తారు అంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట మీకు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ అస్ మేమైతే అది చేయలేకపోతున్నాము. సో మాలాంటి వాళ్ళకి ఏది హెల్ప్ అవుతుంది, ఏది బెటర్ చేస్తుంది అని కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ రాసుకొని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను నేను. సో ద మెయిన్ గోల్ ఏంటి అంటే న్యూ ఇయర్ వరకు వెయిట్ చేసే బదులు మనకైతే న్యూ ఇయర్కి అరౌండ్ 45 days ఉన్నాయి కాబట్టి ఈ 45 daysలో మనం ఎంత వీలైతే అంత మన గోల్కి కొంచెం దగ్గరగా చేరుకున్నా సరే మనకు ఒక హ్యాబిట్ అవుతుంది, మనం అది ఈజీగా చేయగలుగుతాము ఆర్ మన లైఫ్లో ఇంకల్కేట్ చేసుకోగలుగుతాము అన్న చిన్న ఇంటెన్షన్ అనమాట. సో ఇందులో అయితే నేను మల్టిపుల్ థింగ్స్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఇది ఒక వీడియో మాత్రమే కాదు, ఈ ఆస్పెక్ట్కి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి ఒక స్ట్రీమ్ ఆఫ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇష్టమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం 4 థింగ్స్ని కవర్ చేయబోతున్నాం: ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, కెరియర్ అండ్ ఎమోషనల్ హెల్త్. సో ఈ 4 ఆస్పెక్ట్స్ గురించి నేను బేసిక్గా కొంచెం మాట్లాడతాను. అండ్ సో ఫస్ట్ అయితే మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడేసుకుందాము. ఫిజికల్ హెల్త్లో 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి: వాటర్ ఇంటేక్, మూమెంట్, క్లీన్ ఫుడ్ అండ్ డైట్ అండ్ గ్రూమింగ్. సో ఫిజికలీ మనం బాగా కనిపించాలి అంటే 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే అన్నమాట. వాటర్ ఇంటేక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన బాడీ వెయిట్ బట్టి ఎవ్రీ 20 kgsకి మనమైతే 1 liter వాటర్ తాగాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఎంత వాటర్ తాగుతున్నారని చెప్పి. సెకండ్ అండ్ థర్డ్ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. ఒకటి ఏంటంటే మూవ్మెంట్, రెండోది క్లీన్ ఫుడ్ ఆర్ డయట్. సో ఈ రెండిటి గురించి మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ బిఎంఐ అయితే చెక్ చేసేసుకోవాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొట్టగానే మీకు మల్టిపుల్ లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో మీరు వెళ్ళి మీ హైట్, మీ వెయిట్, మీ ఏజ్, మీ జెండర్ ఇచ్చారంటే మీరు అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళందరూ అండర్ వెయిట్ అని లేదు, లావుగా ఉన్న వాళ్ళందరూ ఓవర్ వెయిట్ అని లేదు. సో మీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలి అన్నది ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఈ రెండు మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు అండర్ వెయిట్ ఉన్నారనుకోండి, మీ మజిల్ పెంచుకోవడానికి, మీ వెయిట్ పెంచుకోవడానికి క్యాలరీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ, దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, దానికి తగ్గట్టు మీ డైట్ని ప్లాన్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, క్యాలరీ డెఫిషియెంట్ ఫుడ్ తీసుకుంటూ ఎవ్రీ డే కనీసం ఒక ½ an hour మూమెంట్ ప్లాన్ చేసుకుంటూ మీ డేని అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ మూమెంట్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కళ్ళు జిమ్కి అయితే వెళ్ళిపోక్కర్లేదండి. ఎందుకంటే మీరు ఒక సర్టెన్ వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నారు అంటే మీరు జిమ్లో ఇనీషియల్ డేస్ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండదు, మన వెయిట్ మన ఎక్సర్సైజెస్కి సహకరించదు, జిమ్ ట్రైనర్స్ ఒక్కొక్కసారి రూడ్గా ఉన్నారు అనిపిస్తుంది. సో ఫస్ట్ మీకు ఒక డిసిప్లిన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కనుక జిమ్ జాయిన్ అవ్వడం లాంటిది ప్లాన్ చేసుకుంటే మీకు అది చాలా ఈజీ అవుతుంది. దీనికోసం మీరు మేబీ వాకింగ్ చేయొచ్చు, తర్వాత డ్యాన్స్ క్లాసెస్ లైక్ జుంబా ఏదైనా జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఇంట్లోనే యోగా చేయొచ్చు, తర్వాత ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో మీరు మల్టిపుల్ వేస్లో మీ ఫ్లెక్సిబిలిటీని, మీ మూమెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు ఏది సెట్ అవుతుంది అన్నది ఖచ్చితంగా ఎనలైజ్ అయితే చేసుకోండి. ఇందులో నేను ఏది సజెషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మన వెయిట్కి తగ్గట్టు, మన జెండర్కి తగ్గట్టు, మన హైట్కి తగ్గట్టు ఇవి మనం ప్లాన్ చేసుకోవాల్సిన విషయాలు. సో జెనరిక్గా అందరికీ ఒకటే సూట్ అవుతుందని అయితే అసలు మనం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ అయితే మెంటల్ హెల్త్లోకి వెళ్ళిపోదాము. మెంటల్ హెల్త్ ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. కొంతమంది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది మెంటలీ కొంచెం వీక్ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఉమెన్ విషయానికి వస్తే మనం మెంటలీ చాలా వీక్ ఉంటాము.
సో మనం మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో వర్కింగ్ ఉమెన్, హౌస్ వైఫ్ అని నేనైతే అసలు డివైడ్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే స్ట్రెస్ అనేది ఉమెన్‌కి మోస్ట్ కామన్. దట్ టూ ఈ జనరేషన్‌లో ఇంకా ఇంకా కామన్. ఎందుకంటే ఒకప్పుడు మన మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా లిమిటెడ్‌గా ఉండేవి. ఇప్పుడు వుమెన్ ఒక రోబోట్ అనాలో లేదా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనాలో నాకు తెలీదు. ఆ రేంజ్‌లో ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే వుమెన్ అన్నీ చేసేసేయాలి. ఇల్లు చూసుకోవాలి, బయట చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫైనాన్సెస్ చూసుకోవాలి. ఒక్కటని కాదు. సో ఇన్నున్నప్పుడు మనకి స్ట్రెస్ ఆర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండడం మోస్ట్ కామన్. సో దీనికోసం మనం చాలా చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇంకా నన్నడిగితే ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంటా? మెంటల్ హెల్త్ ఇంపార్టెంటా? అంటే మెంటల్ హెల్త్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ వల్ల కంటే మెంటల్ హెల్త్ వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మెంటల్ హెల్త్ వల్ల ఒక్కొక్కసారి మీ ఫిజికల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరెక్కువ ప్రెషర్ గానీ, మీరెక్కువ సప్రెషన్ గానీ ఫేస్ చేస్తున్నారనుకోండి, అది మీ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్ మీరెక్కువ అంటే మనసులో అన్ని దాచేసుకునే తత్వము, మీరేది వాయిస్ ఔట్ చేయరు, మీరెక్కువ అంటే బాధ కలిగినా ఏడవరు, అరవరు అంటే అది మీకు మీ జాయింట్స్ మీద చూపిస్తుంది. సో, ఇలా మల్టిపుల్‌గా మన మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా, మనం చేసే డైలీ యాక్టివిటీస్ కూడా మన ఫిజికల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఇదైతే నేను చెప్తాను. అండ్ దీనికోసం ఏం చేయొచ్చు అనేవి ఫాస్ట్‌గా అయితే నేను చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డీక్లటర్. డీక్లటర్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. దీని మీద నేను ఒక వీడియో చేద్దామనే అనుకుంటున్నాను. ఎందుకంటే డీక్లటర్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు వన్ యాస్పెక్ట్. అంటే డీక్లటర్ యువర్ హోమ్ ఆర్ డీక్లటర్ యువర్ వార్డ్‌రోబ్ ఇలా కాదు. మన హోల్ లైఫ్‌ని ఒక్కొక్కసారి మనం డీక్లటర్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఈ డీక్లటర్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, మీ చుట్టూ క్లటర్ ఉందనుకోండి, అది మీ మెంటల్ హెల్త్ మీద మీకు తెలియకుండానే ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ స్పేస్ ఎప్పుడైతే నీట్‌గా ఉంటుందో, స్పేస్ ఇన్ ద సెన్స్ యువర్ హోల్ సరౌండింగ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. మనకి చాలా స్ట్రెస్, ప్రెషర్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక దాని మీద ఫోకస్ చేయగలుగుతాము. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, డీక్లటరింగ్ యువర్ లైఫ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, సన్‌లైట్. మనం డైలీ బేసిస్‌లో మన మీద అసలు సన్‌లైట్ ఎంత పడుతుంది అన్నది మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. విటమిన్ డి సంగతి పక్కన పెడితే, సన్‌లైట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. విచ్ ఆర్ వెరీ ఇంపాక్ట్‌ఫుల్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. సో, మీరు అబ్జర్వ్ చేస్తే నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేసే వాళ్ళకి మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. దే ఫీల్ సో టైర్డ్, దే ఫీల్ సో లో, దే ఫీల్ సో డిస్టర్బ్డ్. సో, సన్‌లైట్ అండ్ సర్కేడియన్ రిథమ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఒక డేలో మీరు కనీసం ఒక 50 పక్కనైతే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఐ డోంట్ నో ఆ వాయిస్ ఎంతవరకు మీకు మైక్‌లో వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. బట్ నాకైతే చాలా డిస్ట్రాక్టింగ్‌గా ఉంది. ఓకే. ఫైన్. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఆడుకోవాలనే అనుకుంటారు గదా! మనకెలాగో అదృష్టం లేదు. సో, ఓకే. సో, ఆన్ ఎ డైలీ బేసిస్ కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా సన్ లైట్ మీ మీద పడేలా చూసుకోండి. అది కూడా 6:00 టు 10:00, 11:00 మధ్యలో ఉండే సన్ అయితే ఇంకా ఇంకా మంచిది. సో, మేబీ ఆ టైంలో మేడ మీదకెళ్ళి బట్టలారేసుకోవడమో, లేదంటే ఆ టైంలో బయట తులసి కోట దగ్గర పూజ చేసుకోవడమో, లేదా మీకు అది వీలవ్వదంటే ఇల్లు తుడుచుకోవడం, ఆర్ అట్‌లీస్ట్ కొంసేపు అక్కడ కూర్చొని ఒక కాఫీ తాగడం, ఒక బుక్ చదవడం ఏదో ఒకటి చేయండి. బట్ అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా సన్‌లైట్ మీ మీద పడేలా చూసుకోండి. So next thing is the biggest problem we all have but we cannot avoid, that is social media. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సోషల్ మీడియా ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే మన పర్సనల్‌గా కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. లైక్ నా పర్సనల్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ పర్సనల్, నేను బయట పెట్టను అని. బట్ మీరు బయట పెట్టరు మీ లైఫ్‌ని. మీరు మాత్రం అందరిని ఫాలో అవుతారు. వాళ్ళతో మీ లైఫ్‌ని కంపేర్ చేసుకుంటారు. ఆర్ మీరు కూడా చాలా సోషల్ మీడియా పర్సన్. మీరు కూడా మీ లైఫ్‌లో అన్నీ బయట పెడతారు. బట్ స్టిల్ నేనిక్కడే ఉన్నాను, వీళ్ళు ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోతున్నారు, లేదా వీళ్ళు ఇంకేదో కొనేసుకున్నారు, వాళ్ళేదో ఎంజాయ్ చేసేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో బాగా ఫోటోస్ తీసుకుంటున్నారు, నా హస్బెండ్ నాతో ఫోటోస్ తీసుకోరు, వాళ్ళెవరో ప్రెగ్నెంట్ అయిపోయారు, వీళ్ళెవరో కొత్త జాబ్ జాయిన్ అయిపోయారు. ఇట్స్ నెవర్ ఎండింగ్. ఈ సోషల్ మీడియా వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి లైఫ్‌లో విన్స్ మనకు తెలుస్తున్నాయి. బట్ వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఎవ్వరు బయట పోస్ట్ చేసుకోరు. అక్కడో ఇక్కడో ఏదో మీమ్స్ షేర్ చేసుకోవడమో, ఏదో కోట్ స్టోరీ పెట్టడమో చేస్తారు. అలా పెట్టినప్పుడు కూడా మనకి తాపత్రయమే. వీళ్ళు ఇలా పెట్టారంటే వీళ్ళ లైఫ్‌లో ఏదో అయిపోతుంది, ఏమైపోతుంది.
సో ఆల్ దిస్ ఇస్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ అస్ అ లాట్. అది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. సోషల్ మీడియా ఇస్ టు షేర్ హ్యాపీ మూమెంట్స్ విత్ ఆర్ పీపుల్. అంటే ఒక మనిషి మిమ్మల్ని వాళ్ళ సోషల్ మీడియాలో యాక్సెప్ట్ చేశారు అంటే, లైక్ వాళ్ళ ఫాలోవర్స్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు అంటే, అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఆర్ వాట్సాప్లో వాళ్ళ స్టేటస్ మీకు కనిపిస్తుంది అంటే, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పర్సన్ అనుకున్నారు. అంటే వీళ్ళు నా లైఫ్ గురించి తెలుసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు అనుకున్నారు. అంటే అలాంటి మనిషి గురించి మనం వాళ్ళతో కంపేర్ చేసేసుకోవడమో, మనం వాళ్ళని జడ్జ్ చేసేయడమో, మనం వాళ్ళ మీద ఒపీనియనేటివ్‌గా ఉండడమో చాలా ఎక్కువ చేస్తున్నాము. అది మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, మనకు తెలియకుండా చేస్తున్నామో, తెలిసి చేస్తున్నామో ఐ డోంట్ నో. బట్ వి ఆర్ ఆల్ టర్నింగ్ టాక్సిక్. ఈ టాక్సిసిటీ మనకి ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గరో, కంటెంట్ క్రియేటర్స్ దగ్గరో మనం వాళ్ళ కమెంట్స్‌లోకెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒకళ్ళు ఒక మాట అన్నారు అంటే అది మనకి నచ్చలేదా పటపటపట టైప్ చేసి పెట్టేసేయాలి. మన లైఫ్‌లో ఉన్న జెలస్‌ని, మన లైఫ్‌లో ఉన్న హేట్రెడ్‌ని, మన లైఫ్‌లో ఉన్న అప్రెషన్‌ని అంతా తీసుకెళ్ళి వాళ్ళ లైఫ్‌లో పెట్టేయాలి. సో దిస్ ఈస్ గ్రోయింగ్ సో బ్యాడ్. ఒక పాయింట్‌కి అసలు ఎందుకురా బాబు ఇన్‌స్టాగ్రామ్ కనిపెట్టారు ఎవరైనా అనిపిస్తుంటుంది నాకైతే పర్సనల్‌గా. సో ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ దోస్, ప్లీజ్ డోంట్ బీ దట్ పర్సన్. లైఫ్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఆ చాయిస్ మనమే తీసుకుని ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనకు ఆ చాయిస్ లేకపోయి ఉండొచ్చు. రెండిట్లో కూడా మనమే బాధ్యులం. ఆ చాయిస్ మనం తీసుకున్నాము అంటే యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. లైక్ వర్క్ చేయాలి అన్న చాయిస్ నాది. సో ఎవరైనా హౌస్ వైఫ్‌గా వాళ్ళ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఆర్ వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు అంటే నాకు కొంచెం అరే! నేను ఎందుకు ఈ పాత్ చూస్ చేసుకున్నాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అనిపిస్తుంది. బట్ అగైన్ దేర్ జర్నీ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ అన్నది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఒకవేళ ఆ చాయిస్ మీకు లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేయడం అనేది నా చాయిస్ కాదు. మనీ కోసమో లేదా ఇంకా మల్టిపుల్ రీజన్స్ కోసం నేను చేయాల్సి వస్తోంది అనుకోండి. నేను నా చాయిస్‌ని వాయిస్ ఔట్ చేయలేకపోయాను. అంటే నాకు వర్క్ చేయడం ఇష్టం లేదు, నేను ఇంట్లోనే ఉంటానని నేను చెప్పలేకపోయాను కాబట్టి, దానికి కూడా నేనే బాధ్యురాలిని. మీరు మీకున్న ప్రాబ్లమ్‌నో, మీకున్న లైఫ్ చాయిస్‌నో మీరు పెట్టలేకపోతున్నారు, మీరు అది చేయలేకపోతున్నారు అంటే, అది మన చేతకానితనం కదా! అది మనం ఎందుకు ఆలోచించొద్దు? ఐదర్ ఇది నా చాయిసే కదా అని తృప్తి పడండి. లేదా నేను ఫైట్ చేయలేకపోయాను కదా! సో, వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవడం అనవసరం అనుకుని మీకు మీరే సర్ది చెప్పుకోండి. బట్ ప్లీజ్ డోంట్ ఇంక్రీజ్ దట్ హేట్రెడ్ ఇన్ యూ. ఎందుకంటే ఈ హేట్రెడ్ మీ మెంటల్ హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, ప్లీజ్ బీ మైండ్‌ఫుల్ ఆఫ్ హూమ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళని ఫాలో అవ్వడం మీకు బెటర్‌గా అనిపించట్లేదు, మీకు వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉంది అనుకుంటే ప్లీజ్ అన్‌ఫాలో దెమ్. దట్ ఈస్ ద ఈజియెస్ట్ ఆప్షన్ కదా! ప్లీజ్ డూ ఇట్. ఆర్ డోంట్ రికమెండ్ దీస్ రీల్స్ అని చెప్పి క్లిక్ చేసేసేయండి. సో దట్ వాళ్ళ రీల్స్ ఇంకా మీకు రావు. ఇలా నాకు కూడా చాలా మందిని చూస్తే నాకు పర్సనల్‌గా చాలా బాధగా అనిపిస్తుంది. నా మీద నాకేదో సెల్ఫ్ పిటీ వస్తుంది. సో అలాంటి వాళ్ళని నేను ఫాలో అవ్వను. బికాజ్ నా మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్, హార్మోన్స్. అబ్బాయిలకి హార్మోన్స్ విషయంలో చాలా లక్కీ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ అనేవి డైలీ సర్కిల్. సో ఒక డే అయిపోయింది అంటే వాళ్ళు నెక్స్ట్ డే ఫ్రెష్‌గానే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు అని నేను అనట్లేదు. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హార్మోన్స్. కానీ అమ్మాయిలకి అలా కాదు. వి హావ్ అ మంత్లీ సైకిల్. అంటే ఒక 5 డేస్ మనం ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉంటాము. ఒక 5 డేస్ ఫుల్ హ్యాపీగా ఉంటాము. ఇంకో 5 డేస్ అసలు ఎవ్వరు ఎలా ఉన్నావు అన్నా సరే, ఏంటి ఒక పింపుల్ వచ్చింది అన్నా సరే మనకేంటో విపరీతమైన బాధొచ్చేస్తూ ఉంటుంది. సో, మన హార్మోన్స్ అనేవి మన చేతుల్లో అస్సలు ఉండవు. సో, మనం చేయాల్సింది ఏంటి అంటే, వాటిని ఎలా బెటర్ చేసుకోవాలా అనేది ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూడ్ స్వింగ్ ఏంటి అన్నది మనకు తెలుసు కాబట్టి, వి షుడ్ ట్రై టు బీ మోర్ కాషియస్. అంటే ఓకే, ఈరోజు నేను లోగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ప్రతీదీ నా హార్ట్‌కి తీసుకోవద్దు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లోగానే ఫీల్ అవుతున్నారనుకోండి, వాష్‌రూమ్‌కెళ్ళండి, ఏడ్చేయండి, ఫేస్ వాష్ చేసుకోండి, వచ్చేసేయండి. దట్ ఈస్ ద ఈజియెస్ట్ ఆప్షన్. సో, అనవసరంగా మిమ్మల్ని మీరు ఇంపాక్ట్ చేసుకోకండి. సో, క్రయింగ్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. బీయింగ్ అ ఫెయిల్యూర్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. నాట్ బీయింగ్ ప్రొడక్టివ్ ఎవ్రీ డే ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. ఇట్ ఈస్ ఫైన్. సో, ఎక్కడ లేని ప్రెషర్ మీ మీద పెట్టుకోవద్దు. అండ్ ఈ హార్మోన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో సీడ్ సైక్లింగ్ అని, ఇంకా చాలా చాలా మెథడ్స్ అయితే వచ్చేసాయి కదా! ఆర్ మెడిటేషన్ చేసినా సరే మీ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ థింక్ ఇవి నిజంగా చాలా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అంటే గనక ఒక్కసారి డాక్టర్‌కి చూపించుకోవడం ఈస్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్. యూ కెన్ ఆల్వేస్ విజిట్ అ డాక్టర్. అ సెల్ఫ్ కేర్ డే.
ఒక వారంలోనో, ఒక మంత్‌లోనో మీకోసం మీరు ఒక రోజు ఆర్ ఒక గంట కేటాయించుకోవడం వల్ల మీరు ఒక బ్యాడ్ పర్సన్ అవ్వరు. మీరు వర్క్ చేస్తున్నా, మీకు పిల్లలున్నా, మీ ఇంట్లో 1000 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, మిమ్మల్ని మీరెప్పుడైతే హ్యాపీగా ఉంచుకోగలరో అప్పుడే అది మీ అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి నేను చాలా టయర్డ్ ఉన్నాననుకోండి. ఆ టైంలో నేను ప్రాపర్ బ్రేక్ నేను తీసుకోలేదు అంటే, ఇంట్లో వాళ్ళేమన్నా నాకు చిరాకే వస్తుంది, కోపమే వస్తుంది, బాధే వస్తుంది. సో, వన్స్ మనం రిఫ్రెష్ అవ్వడానికి మనం ఏం చేయొచ్చు అన్నవి మీకు మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇస్ హావింగ్ యువర్ సెల్ఫ్ కేర్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆఫీస్ నుంచి రాగానే కూర్చొని ఒక పావుగంట కాఫీ తాగడమే అవ్వచ్చు. ఆర్ మీరు ఒక హౌస్ వైఫ్ అయితే మధ్యాహ్నం ఒక న్యాప్ వేయడమే అవ్వచ్చు. మీకు నచ్చిన బట్టలు మీరు కొనుక్కోవడం, మీకు నచ్చిన పనులు మీరు చేయడం, మీకు నచ్చిన వంట మీరు వండుకొని తిన్నా సరే మీరు బెటర్ ఫీల్ అవుతారు. సో, ప్లీజ్ మేక్ ష్యూర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.